వేద భారత్ వీక్షకులకు స్వాగతం. నమస్కారం. అలెగ్జాండర్ దండయాత్ర గురించి చెప్పుకునే ముందు మనం కొన్ని వివరాలు తెలుసుకోవలసి ఉంది. అలెగ్జాండర్ గ్రీకు రాజు అని చాలామంది అనుకుంటూ ఉంటారు మన దేశంలో. కానీ అతడు మాసిడోనియాకు చెందినవాడు. మాసిడోనియా వేరు, గ్రీసు వేరు. అయితే మాసిడోనియాని పరిపాలించినది కూడా గ్రీకు జాతి రాజవంశమే. కానీ వాళ్ళు గ్రీకు జాతిలో తక్కువ వాళ్ళుగా భావించబడేవారు. అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ తన చిన్నతనంలో థీబ్స్ అనే రాజ్యంలో నిర్బంధంలో ఉన్నాడు. గ్రీసు అనేది ఒక దేశం కానీ ఒక రాజ్యం కానీ కాదు. స్పార్టా, ఏథెన్స్, క్రీట్, థీబ్స్ ఇలాంటి అనేక రాజ్యాల సమూహం గ్రీసు. దేనికవే స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి ఇవి. ఆ సమయంలో థీబ్స్ రాజ్యానికి స్పార్టా రాజ్యంతో ఏదో కారణం చేత యుద్ధం వచ్చింది. మరి స్పార్టన్లు కథన కర్కశులు, అరివీర భయంకరులు. ప్రతి ఒక్కరు కూడా అత్యంత బలిష్ఠులు. థీబ్స్ రాజ్యం వాళ్ళేమో వ్యాపార ప్రధానమైన జీవన సరళి కలిగిన వారు, సుకుమారులు. ఈ స్పార్టన్లతో యుద్ధం వచ్చింది ఎలాగాని థీబ్స్ వారు ముందు బెంగ పెట్టుకున్నారు. తరువాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ యుద్ధం కోసం ఫాలాంక్స్ అనే యుద్ధ వ్యూహాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఫాలాంక్స్ అంటే భాషాపరంగా దూరం అని అర్థం. అంటే ఆ వ్యూహంలో ఏం చేస్తారంటే, సైనికులు బాగా ఒక 20 అడుగుల పొడవు ఉన్న, సుమారు 18-22 మధ్యన పొడవు ఉన్న ఈటెని పట్టుకుని కొంచెం చిన్న సైజు కవచాలను ధరించి ఆ ఈటెలని వెనక వరుసల్లో వాళ్ళు నిలువుగాను, ముందు వరుసల్లో వాళ్ళు ఏటవాలుగాను, బాగా ఏటవాలుగాను, మధ్య వరుసల్లో వాళ్ళు కొంచెం మధ్యస్థమైన కోణాల్లోనూ పట్టుకుని వాళ్ళు బాగా దగ్గరగా ఒక ఫాలాంక్స్ అనుకున్నాం కదా, అలాగా ఫాలాంక్స్ అనే మాటకి తగినట్టుగా దగ్గరగా నుంచుని శత్రువులపై దాడి చేయడం అన్నమాట. ఆ ఫాలాంక్స్ అనేది అభేద్యమైన వ్యూహం. ఎలాంటి శత్రువుల సైన్యమైనా సరే ఆ ఈటెల, పొడవాటి ఈటెల అడవి ముందు విచ్ఛిన్నం అయిపోవలసిందే. ఈ వ్యూహాన్ని పాటించి థీబ్స్ సైన్యం స్పార్టన్ సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించింది. ఇది అప్పుడు ఒక పెద్ద సంచలనంగా భావించబడింది. ఆ థీబ్స్ రాజ్యంలో నిర్బంధంలో ఉన్న ఫిలిప్ దీని గురించి విన్నాడు, వివరాలు తెలుసుకున్నాడు. తరువాత అతను తన మాసిడోనియా రాజ్యానికి వచ్చి పరిపాలన మొదలుపెట్టాడు. కానీ అతని మనసులో ఈ ఫాలాంక్స్ అనే వ్యూహం ఉంది. దానికి అతను తన సొంత కల్పనలు కొని చేసి బాగా అభివృద్ధి చేశాడు. తర్వాత అశ్వ సైన్యంలో కొన్ని కొత్త రకాల నడకలు, యుద్ధ రీతులు ప్రవేశపెట్టాడు. ఈ విధంగా ఫిలిప్స్ తన సైన్యాన్ని మంచి శక్తివంతంగా తయారు చేశాడు. అప్పటికి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం జెర్క్సెస్ అనే పర్షియా రాజు గ్రీసుపై దాడి చేసి చాలా విధ్వంసం కలిగించాడు. అది ఇంకా గ్రీసు ప్రజల స్మృతిలో మెరమెరలాడుతూనే ఉంది. ఫిలిప్ తన సైన్యాన్ని సంస్కరించుకుని శక్తివంతం చేసుకున్నాక మొదట ఏం చేశాడంటే, స్వతంత్రంగా ఉన్న, విడివిడిగా ఉన్న గ్రీసు రాజ్యాలన్నిటినీ జయించి తన మాసిడోనియా సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. తరువాత అతను గతంలో కొన్ని తరాల ముందు గ్రీసుపై దండెత్తి విధ్వంసం జరిపిన పర్షియా రాజ్యం మీద దండయాత్ర చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాడు.
అసలు విశ్వవిజయానికి ఫిలిప్ బయలుదేరవలసింది. కానీ అతడు తన చెల్లెలి పెళ్లి సమయంలో అనుకోకుండా హత్యకు గురయ్యాడు. ఈ విధంగా ఫిలిప్ హత్యకు గురవడంతో అతని కొడుకు అలెగ్జాండరు చిన్న వయసులోనే రాజ్యానికి వచ్చాడు. తండ్రి తలపెట్టిన దిగ్విజయ యాత్రను తాను ఆరంభించాడు. అలెగ్జాండరు తండ్రి యొక్క యుద్ధ తంత్రాలన్నీ నేర్చుకున్నాడు. తాను స్వయంగా 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే స్వతంత్రంగా ఒక సైన్యదళాన్ని నడిపి తండ్రికి సహాయపడ్డాడు విజయం సాధించడంలో. ఈ అనుభవంతో తండ్రి తలపెట్టిన దిగ్విజయ యాత్రను తాను ఆరంభించాడు. ఈజిప్ట్, సిరియా, పాలస్తీనా, బాబిలోన్ దేశాలను జయించి తన మనసులో ఉన్న ప్రధాన శత్రువైన పర్షియా మీద దాడి చేశాడు. పర్షియాని అప్పుడు డరయస్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఒక 4 యుద్ధాల్లో అలెగ్జాండరు డరయస్ను ఓడించి పర్షియా మొత్తాన్ని తన సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. నిజానికి పర్షియా సైన్యం అలెగ్జాండర్ సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అలెగ్జాండర్ పరాక్రమం, అతని వ్యూహ నైపుణ్యం అతని విజయాన్ని సాధించి పెట్టింది. పర్షియా తరువాత అతడు భారతదేశపు సరిహద్దుల్లోకి చేరుకున్నాడు. భారతదేశపు వాయువ్య సరిహద్దులలో అప్పుడు కొందరు చిన్న చిన్న రాజులు ఉండేవారు. అలా కాక కొన్ని గణతంత్ర రాజ్యాలు ఉండేవి. గణతంత్ర రాజ్యాలు అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండే రాజ్యాలు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శిశునాగ వంశపు అజాత శత్రువు గురించి చెప్పుకున్నప్పుడు మనం ఈ విషయం చెప్పుకున్నాం. అలెగ్జాండరు రాక విని అభిసార దేశపు రాజు శశిగుప్తుడు లొంగిపోయాడు. అతను ముందు అలెగ్జాండర్ను ఎదిరించి పర్షియరాజు డరయస్ యుద్ధం చేసినప్పుడు డరయస్కు సాయం చేశాడు ఈ శశిగుప్తుడు. కానీ అలెగ్జాండర్ ముందు పర్షియా సైన్యం ఓడిపోయిన తీరు చూశాక అతడికి భయం పుచ్చుకుంది. అలెగ్జాండర్ వస్తూనే శశిగుప్తుడు అతనికి దాసోహం అన్నాడు. ఆ తరువాత తక్షశిల రాజ్యం, దాని రాజు అంబి. ఆ తరువాత జీలం, చీనాబు నదుల మధ్య ఉన్న రాజ్యాన్ని పరిపాలించే పురుషోత్తముడు, పూర్వవంశానికి చెందిన పురుషోత్తముడు, వీళ్ళ రాజ్యాలు ఉన్నాయి. తక్షశిల రాజు అంబికి తన పొరుగురాజు పురుషోత్తముడు అంటే ఈర్ష్య, ద్వేషం. పురుషోత్తముడి మీద పగ సాధించడానికి అతడు అలెగ్జాండర్ సాయం తీసుకుందాం అనుకున్నాడు. శక్తివంతుడైన గ్రీకు రాజు వస్తున్నాడు, ఆయనతో కలిసి మన పురుషోత్తముడిని దెబ్బతీయచ్చు అని అతను పథకం వేశాడు. ముందే అతని దగ్గరికి రాయబారిని పంపించాడు. నన్ను మీ దండయాత్ర నుంచి మినహాయిస్తే నేను మీకు సామంతుడిని అవుతాను, మీకు విధేయుడినై ఉంటాను, నా సైన్యాన్ని మీ సైన్యంతో కలిపేస్తాను అని ముందే తన రాయబారులతోటి వర్తమానం పంపించాడు అలెగ్జాండర్కి. ఈ విధంగా మన ఆధునిక భారతదేశ చరిత్రలో మొదటి దేశద్రోహిగా అంబి శాశ్వతమైన కీర్తిని ఆర్జించుకున్నాడు. అప్పటి వరకు భారతదేశంపై కన్నెత్తి చూసే సాహసాన్ని ఏ విదేశీ ప్రభువు చేయలేదు. పూర్వం సైరస్ అనే పర్షియారాజు భారతదేశం సరిహద్దుల నుంచి ఈజిప్ట్ దాకా ఉన్న రాజ్యాన్ని పరిపాలించాడు. కొన్ని భారత భూభాగాలను కూడా ఆక్రమించుకున్నాడు. అయితే ఈ భారతదేశపు సరిహద్దు రాజులు ఒకరితో చేస్తున్న యుద్ధంలో తగిలిన గాయాలతోటి ఆ సైరస్ చనిపోయాడు.
ఇప్పుడు మళ్ళీ క్రీస్తు పూర్వం 327 మే నెలలో అలెగ్జాండరు భారత వాయువ్య సరిహద్దులో గల నిసేయాకి తన విశాల సైన్యంతో వచ్చి చేరాడు. అంబి సరే ముందు దాసోహం అన్నాడు. అతను ఇంకా వెనకాల ఉండగానే అతను వస్తే స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అంబి ఏం చేశాడంటే 65 ఏనుగులను, కొన్ని వందల గొర్రెలను, 3000 ఎద్దులను అలెగ్జాండర్కి కానుకగా పంపి, రండి బాబు మా దేశం పైన దండయాత్ర చేయండి అని ఆహ్వానించాడు. క్షాత్రధర్మానికి మచ్చ తెచ్చాడు అనమాట. ఇంకా అంబిలా కాకుండా ఆ ప్రాంతంలోనే అశ్వకాయన అనే రాజ్యం ఉండేది, గణతంత్ర రాజ్యం. వాళ్ళు అలెగ్జాండర్ని ఎదిరించారు. ఎదిరించి 30 రోజులు అలెగ్జాండర్ సైన్యాన్ని నిలువరించి యుద్ధం చేశారు మహాపరాక్రమంతో. ఇప్పుడు ఈ అశ్వకాయన అనే ప్రాంతం అస్సకైనియా అన్నారు గ్రీకులు. వాళ్ళకి నోరు తిరగదు. మన భారతదేశంలోని భూభాగాల పేర్లు, మనుషుల పేర్లు అన్నీ కూడా వాళ్ళు వికృతం చేసి తమ భాషలో పదాల తీరులో మార్చేసుకుని పలికారు. ఇది చాలా అనర్థం తెచ్చిపెట్టింది మనకి తర్వాత చరిత్రను అర్థం చేసుకోవడంలో. నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రాజ్యం ఈ అస్సకైనియా లేక అశ్వకాయన అనే రాజ్యం. ఆ రాజ్యపు స్త్రీలు కూడా పురుషులతో సమానంగా యుద్ధంలోకి వచ్చారు. అయితే 30 రోజుల తరువాత వాళ్ళు అలెగ్జాండర్ యొక్క శక్తివంతమైన సైన్యానికి ఓడిపోక తప్పలేదు. ఈ అశ్వకాయన రాజ్యాన్ని గెలుచుకున్నాక అలెగ్జాండరు సింధు నదిని దాటి తక్షశిల రాజ్యాన్ని చేరుకున్నాడు. తక్షశిల రాజు అతనికి స్వాగతం చెప్పాడు. ఇంకా అలెగ్జాండర్ పేరు విని భయపడి చుట్టుపక్కలలోని చిన్న చిన్న రాజుల్లో కొందరు వచ్చి తక్షశిలలో సమావేశమై అలెగ్జాండర్కి పాదాక్రాంతులై కానుకలు ఇచ్చారు. ఇలాగే అలెగ్జాండరు అందరూ వచ్చి నాకు లొంగిపోండి అని సందేశాలు పంపాడు. కానీ మన పురుషోత్తముడు, జీలం చేనాబు నదుల మధ్య ఉన్న రాజ్యాన్ని పరిపాలించుకునే పురుషోత్తముడు, అతడు పూర్వవంశానికి చెందినవాడు, పౌరుష పరాక్రమాలు గలవాడు, స్వాతంత్ర్య ప్రియుడు. అతడు లొంగలేదు. అలెగ్జాండర్ని ఎదిరించడానికి సిద్ధమయ్యాడు. సరే, అలెగ్జాండరు ఇంకా పురుషోత్తముడితో యుద్ధం చేయక తప్పదు అని నిశ్చయించి జీలం నది ఒడ్డుకి సైన్యంతో వచ్చాడు. అతనితో కూడా అంబి సైన్యం ముందే వచ్చింది. పురుషోత్తముడు దెబ్బతింటే సంతోషించేవాడు అంబి కదా మొదటివాడు. పురుషోత్తముడు అలెగ్జాండర్ సైన్యాన్ని ఎదిరించడానికి ఆ జీలం నది యువతల ఒడ్డున తన సైన్యంతో వచ్చి చేరాడు. అది వర్షాకాలం. జీలం నదిని అలెగ్జాండర్ సైన్యం దాటడానికి నదిలోకి దిగితే పురుషోత్తముడి సైన్యాలు వాటిని నదిలోనే ముంచేస్తాయి బాణాలు వేసి. ఆ సైన్యం యువతల ఒడ్డు దాకా రాదు. ఇది అలెగ్జాండర్ గమనించాడు. గమనించి చాలాసార్లు పురుషోత్తముడిని తప్పుదారి పట్టించడానికి నదిలో దిగుతున్నట్టుగా అన్ని సన్నాహాలు చేసుకోవడం, యువతల వీళ్ళు వాళ్ళ మీద ఆయుధాలు వేయడానికి సిద్ధపడడం, మళ్ళీ గ్రీకు సైన్యం వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా కొన్నిసార్లు పురుషోత్తముడిని తప్పుదారి పట్టించాడు. చివరి ఒకరోజు తుఫాను వర్షం ఉన్న రాత్రి అలెగ్జాండరు ఏం చేశాడంటే తన సైన్య శిబిరాన్ని అలాగే ఉంచాడు. అక్కడ కాగడాలు, ఇతర చిహ్నాలు అక్కడే ఉన్నట్టుగా యువతల ఒడ్డు ఉన్న పురుషోత్తముడికి భ్రాంతి కలిగించి తన సైన్యంతో 30 కిలోమీటర్లు ఎగువకి వెళ్ళిపోయి ఆ చీకట్లో అక్కడ అనుకూలంగా ఉన్న చోటు చూసుకుని జీలం నదిని దాటి యువతల ఒడ్డుకు వచ్చాడు. పురుషోత్తముడు ఈ నది అవతల ఉన్న శిబిరంలో కాగడాలు, వెలుతురు, సందడి చూసి ఇంకా అక్కడే ఉంది గ్రీకు సైన్యం అనుకున్నాడు. కానీ తెలిసింది గ్రీకు సైన్యం యువతల నుంచి వస్తుంది అని.
నది ఎదురు దాటి వస్తోంది అని తెలిసింది. అయితే అప్పటికి అతను ఇది ప్రధాన సైన్యం కాదు, ఏదో చిన్న దళం వస్తోంది అనుకుని దాన్ని ఎదుర్కోవడానికి తన కొడుకుని 2000 మంది ఆశ్రికులతో పంపించాడు. ఆ ఘర్షణలో పురుషోత్తముడి వయస్సు చిన్న కొడుకు, అతనికి 20 ఏళ్లలోపు వయస్సు, మహాపరాక్రమంతో పోరాడి చనిపోయాడు. ఈ వార్త విన్నాక పురుషోత్తముడికి అర్థమైంది నదిని దాటి వస్తున్నది ప్రధాన గ్రీకు సైన్యమేనని. అప్పుడు తన సైన్యాన్ని మళ్లించుకుని ఎదురు వెళ్ళాడు. పురుషోత్తముడి సైన్యంలో 30,000 మంది కాల్వలం, 4,000 మంది ఆశ్రికులు, 300 రథాలు, 200 ఏనుగులు ఉన్నాయి. ఈ సైన్యాన్ని చూసేటప్పటికి కొంచెం అలెగ్జాండర్కి గుండె జారింది. నా ధైర్యానికి సరితూగే ప్రమాదం ఇప్పుడు నాకు ఎదురైంది అని అతను అనుకున్నాడు. సరే, 2 సైన్యాలు ఢీకొన్నాయి. ప్రకృతి మాత్రం పురుషోత్తముడికి అనుకూలించలేదు. అంతకుముందు రాత్రి తుఫాను, కుంభవృష్టి అని అనుకున్నాం కదా, ఆ కుంభవృష్టితోటి నేలంతా బురద బురద అయిపోయింది. పురుషోత్తముడి రథాలు సరిగ్గా నడవడానికి వీలు లేకపోయింది. రథికులు రథాల్లోంచి బయటికి విసిరేయబడ్డారు ఆ ఎగుడు దిగుళ్లలో, బురదలో. భారతీయ ధానుష్కుల ధనుస్సులు ఇప్పుడు మన సినిమాలో చూస్తున్నట్టుగా పొట్టి పొట్టిగా ఉండేవి కాదు, నిలువెత్తి ఉండేవి. వాడి కింది కొనని నేల మీద మోపి దానిపైన పాదంతో తొక్కిపెట్టి బాణాలు వేసేవారు భారతీయ ధానుష్కులు. ఆ బాణాలు 2.5 గజాలు ఉండేవి. వాటిని ఆపు చేయడానికి ఏ కవచము, ఏ డాలు సరిపోయేది కాదు, దేనినైనా ఛేదించుకుడిపోయేది. ఇప్పుడు వర్షం కారణంగా బురద నేలలో ఆ ధనుస్సుల్ని మోపడానికి అవకాశం లేకపోయింది. ఈ కారణంగా పురుషోత్తముడి సైన్యం సరిగా యుద్ధం చేయడానికి వీలు పడలేదు. గ్రీకు సైన్యంలో గుర్రాల మీద కూర్చుని బాణాలు వేసే సైన్యం ఉండేది, ఆశ్విక ధానుష్కులు ఉండేవారు. వాళ్ళు వేసిన బాణాలకి పురుషోత్తముడి ఏనుగులు దెబ్బతిని అవి వెనక్కి తిరిగి వాళ్ళ సైన్యాన్నే తొక్కేయడం మొదలెట్టి యుద్ధం పురుషోత్తముడికి ప్రతికూలంగా జరిగింది. అయినా సరే పురుషోత్తముడు నిలబడి పరాక్రమంతో యుద్ధం చేశాడు. అది చూసి అలెగ్జాండర్కి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అంతకుముందు అతను పర్షియాలో చేసిన యుద్ధంలో పర్షియా రాజు డరయస్ ఇతనికన్నా 5-6 రెట్లు సైన్యం ఎక్కువ ఉండి కూడా యుద్ధం మొదలైన గంటకి పారిపోయాడు రణరంగాన్ని విడిచి. అలా కాకుండా నిలబడి పోరాడుతున్న ఈ భారతీయ రాజులు చూస్తే అలెగ్జాండర్కి ఆశ్చర్యం, గౌరవం కలిగాయి. చివరికి యుద్ధం ముగిసింది. చివరి దశలో అలెగ్జాండర్ అప్పటి వరకు వ్యూహాత్మకంగా తాను యుద్ధానికి దూరంగా ఉంచిన మాసిడోనియన్ ఆశ్విక దళాన్ని రంగంలోకి దింపాడు. వాళ్ళు అప్పటిదాకా అలుపు లేకుండా ఉన్నారు, యుద్ధరంగాన్ని దున్నేశారు. పురుషోత్తముడి ఓటమి నిశ్చయం అయిపోయింది. పురుషోత్తముడు బంధించబడ్డాడు. పురుషోత్తముడు 7 అడుగుల మనిషి, అలెగ్జాండర్ 5 అడుగులే. అలెగ్జాండర్ అన్నాడు, పురుషోత్తముడు ఏనుగు మీద కూర్చుంటే మామూలు రౌతు గుర్రం మీద కూర్చుంటే ఎలా ఉండేదో అలా ఉండేది. పురుషోత్తముడు బందీ అయ్యాడు, అలెగ్జాండర్ ముందుకు తీసుకురాబడ్డాడు. ఓడిపోయాడు, కానీ అలెగ్జాండర్ గౌరవాన్ని అతను పొందాడు. ఓడిపోవడం కూడా ఎందువల్ల? ప్రకృతి వక్రించడం వల్ల. ఆ వర్షం రాకపోతే, నేల బురద కాకుండా ఉన్నట్టయితే అలెగ్జాండర్ సైన్యం చిత్తుచిత్తైపోయి ఉండేది. సరే, అలెగ్జాండర్ పురుషోత్తముడిని అడిగాడు, ఇప్పుడు నిన్ను
ఏ విధంగా ట్రీట్ చేయాలి, మేము నీతో ఏ విధంగా వ్యవహరించాలి, దానికి ఎక్కువ తడుముకోకుండా పురుషోత్తముడు స్వాభిమానంతో సమాధానం చెప్పాడు. ఒక రాజుని ఎలా చూస్తారో, ఒక రాజుతో ఎలా వ్యవహరిస్తారో అలాగే నాతో వ్యవహరించాలి అన్నాడు. ఇది చూసేసరికి, ఈ సమాధానం వినేసరికి అలెగ్జాండర్ గౌరవం మరింత హెచ్చిపోయింది పురుషోత్తముడి మీద. అతడు పురుషోత్తముని విడుదల చేసి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేసి స్నేహ ఒప్పందం చేసుకున్నాడు. అందులో కేవలం గౌరవం మాత్రమే కాకుండా, ఎందుకంటే అలెగ్జాండరు పెద్ద మర్యాదగా నాగరికంగా ప్రవర్తించే అంత మనిషి కాడు. పురుషోత్తముడితో ఇంత పరాక్రమవంతుడితో స్నేహం కలుపుకుని అతను తనతో చేర్చుకుంటే తాను భారతదేశంలో ఇక ముందు చేయబోయే దండయాత్రలకు అతను సహాయంగా ఉంటాడు అన్న రాజకీయపు ఎత్తుగడ కూడా అలెగ్జాండర్కి ఉంది. పురుషోత్తముడికి ఉండి ఉండొచ్చు, ఇప్పుడు అనుకూలంగా లేదు, ఇప్పుడు సరే లొంగి ఉందాం, సమయం వచ్చినప్పుడు వీళ్ళ పని పట్టచ్చు అని పురుషోత్తముడు కూడా అనుకుని ఉండొచ్చు. అనువు కాని వేళ అతి కులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కుదువ కాదు అని తర్వాత పద్యం చెప్పినా ఆ నీతి ఎప్పటి నుంచో ఉంది. అలెగ్జాండర్కి ఇంకా ముందు భారతదేశంలోకి ముందుకు దూసుకుపోదామని కోరిక ఉంది. అతను చీనాబ్ నదిని దాటి బియాస్ వరకు యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ స్నేహ ఒప్పందం ప్రకారం పురుషోత్తముడు పాల్గొనవలసి వచ్చింది. అతను మనసులో ఇష్టం లేకపోయినా పని చేయక తప్పలేదు ఒప్పందం ప్రకారం. ఇంకా బియాస్ నది వరకు వచ్చాక తరువాత యౌధేయగణం ఉంది, ఆ పైన నందరాజ్యం ఉంది. యౌధేయగణంలో స్త్రీలు పురుషులు కూడా మహాసమర కర్కశులు, పౌరుషవంతులు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా యుద్ధం చేస్తారు. వీళ్ళ సంగతి విన్నాక, అప్పటిదాకా పురుషోత్తముడితో జరిగిన యుద్ధంలో అతడి దెబ్బ చూశాక గ్రీకు సైన్యానికి ఇంకా ముందుకి సాగడం ఇష్టం లేకపోయింది. మేము ఇక ముందుకు రామన్నారు. పైగా అవతల నంద సామ్రాజ్యం ఉంది. నంద సామ్రాజ్యపు సైన్యం వీళ్ళందరికన్నా చాలా పెద్దది. నందుడు తక్కువవాడు కాదు, దుష్టుడే కానీ తక్కువవాడు కాదు. అలెగ్జాండర్ సైన్యం ఒక చెరువు అయితే నందుడి సైన్యం ఒక సముద్రం. ఇది విన్నాక అలెగ్జాండర్ సైనికులకి ఇంకా ముందుకు వెళితే మనకి మంచిది కాదు అనిపించింది అనమాట. మేము ఇంక ఈ నదిని దాటమన్నారు. అలెగ్జాండరు వాళ్ళని చాలా నయాన భయాన ఒప్పించాలని ప్రయత్నం చేశాడు. గ్రీకు సేనకి అపజయం లేదు ప్రపంచంలో అన్న కీర్తిని మీరు ఆర్జించారు, దాన్ని పోగొట్టుకుంటారా అన్నాడు. ఇప్పటిదాకా మనం సరిహద్దులో చిన్న చిన్న రాజ్యాలను రాజుని గెలిచాం, ఇక ముందు అసలైన సవాలు ఉంది, దాని నుంచి తప్పించుకుపోతారా అని రెచ్చగొట్టాడు. అయితే ఇది ఆ సైనికులకి ఇంకా గుండె జారిపోయేలా చేసింది. బాబో, ఇప్పటివరకునే మనం ఇంత అవస్థపడ్డాం, ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్ద ముప్పులు ఉన్నాయంటే అవి మన వల్ల కాదు అని వాళ్ళు ఇంకా మేము ముందుకు రావంటే రామన్నారు. అలెగ్జాండర్కి కోపం వచ్చింది. 3 రోజులు ఎవరితో మాట్లాడకుండా శిబిరంలో కూర్చున్నాడు. కూర్చున్నా సైనికుల మనసు మారలేదు. సరే, నేను నా ఉద్దేశం మార్చుకున్నాను, వెనక్కి తిరిగి గ్రీస్ వెళ్ళిపోదాం అని అలెగ్జాండర్ నిర్ణయం ప్రకటించాక అందరూ సర్దుకుని తిరుగు ప్రయాణానికి ఇష్టపడ్డారు. తిరుగు ప్రయాణం భూమార్గంలో వెళ్లకుండా సింధు నది మార్గంలో వెళదాము అని అలెగ్జాండర్ నిర్ణయించుకున్నాడు. దానికి తగినట్టుగా బాగా కలప దొరికే అడవుల్లో చెట్లు కొట్టించి
కావలసిన నౌకలు నిర్మించుకున్నారు, తిరుగు ప్రయాణం అయ్యారు. కనుక కొంతకాలం భారతదేశంలో అలెగ్జాండర్ గడిపాడు, కొన్ని యుద్ధాలలో గెలిచాడు. అతడు భారతదేశంలో ఉన్న కాలపు విశేషాలు కొన్ని మనం చెప్పుకుందాం. భారతదేశంలో ఉన్న యోగులు, మునులు, వేదాంతులు అంటే గ్రీసు దేశంలో చాలా గౌరవం ఉండేది, విలువ ఉండేది. అలాంటి సన్యాసులను, తపస్సులను అలెగ్జాండర్ తన దగ్గర పిలిపించుకునేవాడు, మాట్లాడేవాడు. కొందరి దగ్గరికి తానే వెళ్ళి మాట్లాడేవాడు. తక్షశిలకి చెందిన దండమిస్ అనే ఒక బ్రాహ్మణుడు ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉండేవాట. అతన్ని పిలుచుకురమ్మని చెప్పి ఒక సేనాపతిని పంపించాడు అలెగ్జాండర్. వాడు సేనాపతి దర్పంగా వచ్చి, నిన్ను అలెగ్జాండర్ చక్రవర్తి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆ దండమిస్ అనేది గ్రీకులు పెట్టిన పేరు. అసలు ఆ బ్రాహ్మణుడి పేరు ఇంకేదో ఉంటుంది, అది మనకు తెలియటం లేదు. పురుషోత్తముని వాడు పోరస్ అన్నారు, దాన్ని ఏదో అర్థం చేసుకున్నాం. ఈ దండమిస్ అంటే భారతీయ నామం ఏమిటో మనకి చెప్పుకోవడానికి వీలుగా లేదు. ఆ దండమిస్ ఏమన్నాడంటే, నన్ను అలెగ్జాండర్ చక్రవర్తి పిలుస్తాడా, నేను ఎక్కడికి రావాలనుకోవట్లేదు అన్నాడు. రాకపోతే నీ తల నరికేస్తా అన్నాడు. నా తలను నరుగుతావా? నరిగితే నాకే నష్టం, నా ఆత్మ నువ్వేం చేయలేవు, అది కత్తులతో నరకబడదు, నాకు ఏమీ నష్టం లేదు. ఏంటి మీ అలెగ్జాండరు నాకు ధనం ఇస్తాడా, భూమి ఇస్తాడా? నేను విరాగిని, బ్రాహ్మణుడిని, నాలాంటి వాడు వాటిని తుచ్చంగా భావిస్తాడు. కనుక వెళ్ళి ఇది నా అభిప్రాయం చెప్పి మీ అలెగ్జాండర్కి చెప్పు అంటే, ఆ సేనాపతి అన్నాడు, అలెగ్జాండరు దేవుని పుత్రుడు తెలుసా అన్నాడు. మీ అలెగ్జాండర్ దేవుని పుత్రుడా? నేను భూమిపుత్రుడిని, నాకు అదే హోదా, ఏం తక్కువ అని కాదు నేను. మీ అలెగ్జాండరు విజేత అని చెప్తున్నావు కదా, ఏమిటి విశ్వవిజేత? ఈ వ్యాస అనేది అవతలికి దాటలేదు, పెడితే తెలుస్తుంది మా భారతీయ వీధుల పరాక్రమం ఏమిటో, వాళ్ళ పస ఏమిటో. అప్పుడు మీ అలెగ్జాండర్ రుచి చూస్తాడు. వ్యాస అనేది అంటే బియాస్, ఆ బియాస్ అనేది యువతలే ఉండి ఈ నది కూడా దాటకుండా అప్పుడు విశ్వవిజేతని చెప్పుకోవడానికి అలెగ్జాండర్కి సిగ్గు వేయట్లేదా అని అడిగాడు బ్రాహ్మణుడు. బయటకు వెళ్ళమను, అక్కడ ఇంకా పరాక్రమవంతులైన రాజులు ఉన్నారు, మగధ రాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళి మీ అలెగ్జాండర్ బతికి ఉంటే అప్పుడు ఏమాత్రం విశ్వవిజేతో అప్పుడు ఆలోచించవచ్చు అన్నాడు దండమిస్. వెళ్ళి చెప్పు మీ అలెగ్జాండర్కి, నిజమైన బ్రాహ్మణుడు చావుకి భయపడడు, ధనంతో కొనబడడు అని ఆ దండమిస్ చెప్పేటప్పటికి, తల నరుకుతాను అంటే లెక్క చేయడేమిటే ఇతను అని, ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఎదురు కాలేదే నాకు అని కొంచెం అటు ఇటు అయిపోయి ఆయన వెనక్కి పోయాడు. అలెగ్జాండర్ పేరు చెబితే ఈ తపస్సులకి, సన్యాసులకి, యోగులకి మనసులో ఎలా ఉండేదో దీన్ని బట్టి మనం తెలుసుకున్నాం. వీడు స్వాతంత్ర ప్రియులు. అలెగ్జాండర్ యొక్క దుర్మార్గం అంటే యుద్ధం చేసి గెలవడం దుర్మార్గం కాదు, యుద్ధంతో సంబంధం లేని ప్రజలు చాలామంది అలెగ్జాండర్ నరికించేసేవాడు. దానిని మన దేశపు ప్రజలు యావగించుకున్నారు. ఈ మునులు, తపస్సులు, యోగులు ఏం చేసేవారంటే అన్ని ప్రాంతాలకి తిరుగుతూ అలెగ్జాండర్కి లొంగిపోయిన రాజుల మీద అసహ్యం ప్రకటిస్తూ ప్రజలలో గ్రీకుల పట్ల, గ్రీకు సైన్యం పట్ల, అలెగ్జాండర్ పట్ల ఆగ్రహం వ్యాపింపజేస్తూ సంచరిస్తూ ఉండేవారు. ఇది అలెగ్జాండర్కి, మరి తను ప్రపంచ విజేతను అనుకుంటున్నాడు కదా, చాలా ఆగ్రహం కలిగించింది. అలాంటి వాళ్ళని పట్టుకుని
కొన్ని వందల మంది బ్రాహ్మణులని తలకాయలు నరికించేసాడు అలెగ్జాండర్. ఒక బ్రాహ్మణుడిని తల నరికించే ముందు అడిగాడు, ఎందుకు నువ్వు నాకు వ్యతిరేకంగా ప్రజలలో మాట్లాడుతున్నావు, నా మీద వాళ్ళకి వ్యతిరేక భావం ఎందుకు కలిగిస్తున్నావు అంటే, నేను బ్రాహ్మణుణ్ణి, స్వేచ్ఛాప్రియుణ్ణి, నేను చావుకు భయపడను, నా స్వేచ్ఛని కోరుకుంటాను, నా దేశాన్ని ప్రేమిస్తాను, అందువల్ల ఇలా చేస్తున్నాను అన్నాడు. అలెగ్జాండరు కొన్ని గణరాజ్యాలని, కొందరు భీరులైన రాజులని లొంగ తీసుకుని ఉండొచ్చు, కాలం కలిసి రాక ఓడిపోయిన పురుషోత్తముడు వంటి రాజుని యుద్ధంలో జయించి ఉండొచ్చు. కానీ ఈ ప్రజలలోని ధిక్కారం, స్వాతంత్ర్య ప్రియత్వం, దీన్ని మాత్రం అతను జయించలేకపోయాడు. పురుషోత్తముని ఓడించాడు కదా అని చుట్టుపక్కల గణరాజ్యాలు భయపడలేదు, అలెగ్జాండర్కి లొంగలేదు. అలెగ్జాండర్ నదీ మార్గంలో తిరుగు ప్రయాణం అవుతుంటే అతడిని అడుగడుగున ఎదిరించాయి. సరే, అలెగ్జాండరు 600-700 నౌకలను నిర్మించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. అవుతుంటే నదీ మార్గంలో అటు ఇటు ఉన్న చిన్న చిన్న రాజ్యాలు అతను ఎదిరించాయి. అవన్నీ కలిసి పోరాడేది ఏమైదో దేనికదే విడివిడిగా ఎదిరించాయి. దాంతో బలీయమైన గ్రీకు సైన్యం ముందు ఓడిపోయాయి. ఓడిపోయాం కదా అని చెప్పి వాళ్ళు లొంగిపోలేదు. అలెగ్జాండర్ చేసిన కిరాతకం పని ఏమిటంటే, యుద్ధం చేసిన వాళ్ళని కాకుండా సామాన్య ప్రజలను కూడా, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అతను చంపించేసేవాడు. ఒక చోట మాత్రం అతనికి ఎదురు దెబ్బ తగిలింది. మాలవ, క్షుద్రక అని 2 గణరాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు జరిగినదంతా వాళ్ళు వింటున్నారు. మనం విడివిడిగా ఎదిరిస్తే గ్రీకు సైన్యం ముందు విజయం సాధించలేకపోవచ్చు అని పాత విభేదాలని మరచి వాళ్ళు ఏకమయ్యారు గ్రీకు సైన్యాన్ని ఎదిరించడానికి. ఈ ఏకం అవడానికి ఎంత గట్టి ప్రయత్నం అంటే, ఆ రాజ్యం వాళ్ళు, ఈ రాజ్యం వాళ్ళు, గణరాజ్యాలు సమావేశం పెట్టుకుని కొన్ని వందల వివాహాలు అటువైపు మగవాళ్ళతో ఇటు ఆడవాళ్ళకి, ఇటువైపు మగవాళ్ళతో అటు ఆడవాళ్ళకి చేసుకున్నారు. పరస్పర సంబంధాలు కలుపుకున్నారు ఐకమత్యం కోసం. కలుపుకుని గ్రీకు సైన్యం తమ ప్రాంతానికి వచ్చేప్పుడు ఎదిరించారు. సరే, అలెగ్జాండర్ సైన్యం వాళ్ళలో ఒక నగరాన్ని ముట్టడించింది. వాళ్ళు ఎదురు పోరాడుతున్నారు, గ్రీకు సైన్యానికి లొంగటం లేదు. అలెగ్జాండర్ తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ స్వయంగా కోట కూడా ఎక్కేసాడు దాటి లోపలికి దూకడానికి. అప్పుడు భారతీయ విలుకాడు ఒక బాణం వేసాడు ఒకడు. ఆ బాణం అలెగ్జాండర్ గుండెలో దిగబడింది, పడిపోయాడు నిచ్చెన మించి. చచ్చిపోయాడు అలెగ్జాండర్ని అనుకున్నారు సైన్యం. రెచ్చిపోయి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన వాళ్ళందరినీ చంపేశారు అక్కడికక్కడ. అలెగ్జాండరు కొన్ని రోజులు లేవలేదు మంచం మించి. చచ్చిపోయాడు, ఏదో చచ్చిపోతాడు అనుకున్న అలెగ్జాండర్ చివరికి సాగు తప్పి బతికాడు. ఇంకా ఈ సైన్యం మనకి లాభం లేదు ఇక్కడ అని ఆ మాలవ, క్షుద్రక గణరాజ్యాల పెద్దలతోటి, బాబు మేము సంధి చేసుకుంటాం, మమ్మల్ని వెనక్కి పోవడానికి దారి వదలండి అని వర్తమానం పంపించాడు. వాళ్ళ ప్రతినిధులు వచ్చారు, ఈ గ్రీకు పెద్దలు కూర్చున్నారు, సంధి నియమాలకు ఒప్పుకున్నారు. ఇంకా మీ జోలికి రామని గ్రీకులు చెప్పారు. సరే, మమ్మల్ని వెళ్ళిపోనిస్తామని చెప్పి వాళ్ళు దారి వదిలేరు. అలాగా అలెగ్జాండరు సాగు తప్పి కన్నులట్టబోయి సింధు నది ముఖద్వారాన్ని దాటి సముద్రంలో ఓడల మీద వెళ్ళాడు.
ఇక్కడ ఉండగా జరిగిన ఇంకొక విశేషం అని చెప్పుకుందాం. మాసగా అని ఒక చోట అలెగ్జాండర్ యుద్ధం చేశాడు, గెలిచాడు. ఒక 7,000 మంది ప్రజలను బందీ చేశాడు ఒక గణరాజ్యంలో, ఆడ మగ. వాళ్ళని నేను ఇంక ముందు చేయబోయే యుద్ధాల్లో నాకు సాయం చేస్తే మిమ్మల్ని వదిలేస్తా, నా తరఫున నా సైన్యంలో పోరాడాలి మీరు, లేకపోతే మిమ్మల్ని అందరినీ బంధించి నాతో పాటు బానిసలుగా నా దేశాన్ని తీసుకుపోతా అన్నాడు. వాళ్ళు ఒక రాత్రి గడువు అడిగారు, ఆలోచించుకొని చెప్తామని. సరే గడువు ఇచ్చాడు అలెగ్జాండర్. వాళ్ళు ఒక సుమారు కిలోమీటర్ పైగా దూరం ఉన్న చోట ఒక కొండ మీద సమావేశమై చర్చించుకున్నారు. చర్చించుకున్న వాళ్ళు ఇద్దరు నిశ్చయించుకున్నది ఏమిటంటే, మాతృదేశానికి ద్రోహం చేయడం, శత్రులతో చేయి కలపడం మనం చేయవలసిన పని కాదు, మనం ఎందుకు ఒప్పుకోవద్దు, తెల్లవారుగానే ఇక్కడి నుంచి పారిపోదాం అని నిశ్చయించుకుని పడుకున్నారు. వీళ్ళ నిర్ణయాన్ని గూఢచారుల ద్వారా తెలుసుకున్న అలెగ్జాండర్ ఏం చేశాడు, వాళ్ళు నిద్రపోతుండగా దాడి చేశాడు. దాడి చేసి కొందరిని చంపాడు. వెంటనే మిగతా వాళ్ళు వెలుగుని ఆడా మగ కూడా కత్తులు పట్టుకుని అతి భయంకర గ్రీకు సైన్యం మీద పడ్డారు. దొరికినంత మందిని చంపేశారు. చివరికి వాళ్ళు ఆఖరి మనిషి చచ్చిపోయేదాకా యుద్ధం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ చంపేశాడు. కానీ అలెగ్జాండర్ సైన్యం కూడా బాగా నష్టపోయింది. ఇంకా సింధు నది చేరాక, సింధు నది ముఖద్వారం సముద్రంలో కలిసి జోడించి చేరాక అక్కడి నుంచి ఓడల్లో పర్షియా చేరుకున్నాడు. పర్షియా చేరుకుని అక్కడ ఇరాన్లో తన ఇంకో సైన్య భాగం భూమార్గం ద్వారా పంపించడం అంతకుముందు తాను ఈ నౌకా మార్గంలో వచ్చాడు. 2 సైన్యాలు అక్కడ కలుసుకున్నాయి. అక్కడి నుంచి బాబిలోనియా చేరుకున్నారు అలెగ్జాండర్ తన సైన్యం. ఆ బాబిలోనియా వచ్చేటప్పటికి భారతదేశంలో అతను ఆక్రమించుకున్న భూభాగాల్లో తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఇతడు వచ్చే ముందు ఏం చేశాడు, ఈ గెలుచుకున్న ప్రాంతాలన్నీ తన సామ్రాజ్యంలో కలిసిపోవాలి, తన ఎల్లకాలం ఏలుకోవాలి అని అలెగ్జాండర్ ఉద్దేశం. ఆ ప్రాంతాలకి గ్రీకు రాజ్య ప్రతినిధులు నియమించి వచ్చాడు. క్షత్రపులు అంటారు వాళ్ళని, క్షత్రపులు అనే పేరుతో వాళ్ళని పిలుస్తారు. ఆ క్షత్రపులు సాగు దెబ్బలు తింటున్నారు, తిరుగుబాట్లు మొదలయ్యాయి అని కబురు వచ్చింది. ఒక చోట తిరుగుబాటు వస్తుందని అక్కడికి సైన్యాన్ని పంపిద్దాం అనుకుంటే ఇంకో చోట కూడా మొదలైందని తెలిసింది. ఇంకా చేసేది ఏమీ లేక అలెగ్జాండర్ ఊరుకున్నాడు. వెళ్ళిపోయి గ్రీసు దేశం నడుస్తూ బాబిలోనియా చేరాడు. అంతకుముందు భారతీయ విలుకాని బాణం గుచ్చుకున్న గాయమో, గెలుచుకుని వచ్చిన చోట్ల అన్నింటిలో తిరుగుబాటు జరుగుతోంది, ఆ ప్రాంతాలు మళ్ళీ స్వతంత్రం అవుతున్నాయి, మన పట్టులోంచి విడిపోతున్నాయి అనే బెంగు ఏదైనా కావచ్చు, అతని మనసుని తొలిచేసింది. బాబిలోనియాలో అతను జబ్బుపడ్డాడు. జబ్బుపడ్డ మనసు ఇలాగే ఉంది కదా, ఆ బెంగ, మద్యపానం విపరీతంగా ఎక్కువైపోయింది. అలాగే కొన్నాళ్ళు జబ్బుతో మంచం మీద ఉండి చివరికి చచ్చిపోయాడు. అలెగ్జాండరు చివరికి తన స్వదేశం చేరకుండా బాబిలోనియాలో మరణించాడు. ఇతను అలెగ్జాండర్ భారతదేశాన్ని వచ్చాడు, కొన్ని యుద్ధాల్లో గెలిచాడు, వెనక్కిపోయాడు. ఇతను గెలుచుకున్న ప్రాంతాలు ఎటువంటివి, పెద్ద పెద్ద సుస్థిరమైన రాజ్యాలు కాదు, గణతంత్ర రాజ్యాలు చాలా వరకు. వాటికి పరిమితమైన సైన్యం, పరిమితమైన ఆయుధాలు మాత్రమే ఉంటాయి. సుశిక్షితమైన అలెగ్జాండర్ సైన్యం లేదు. కానీ వాళ్ళు ఎంత భయంకరంగా స్వాతంత్ర్యేచ్ఛతో పోరాడారో మనం గుర్తించాలి. సరే, అలెగ్జాండర్ వచ్చాడు, వెళ్ళాడు. అతన్ని గురించి మనం ఎలా అంచనా వేసుకోవాలి అంటే, అతడు మహాయుద్ధ నిపుణుడు, గొప్ప వ్యూహకర్త, గొప్ప విజేత అని చెప్పామనుకోండి, అది నిజమే.
కానీ అది అసంపూర్ణ చిత్రణ అవుతుంది. మహాభారత కథలోని బకాసురుడిని గురించి చెప్పేటప్పుడు అతడు మంచి జీర్ణశక్తి గలవాడు, చాలా బలం గలవాడు, మంచి తిండి పుష్టి గలవాడు అని చెప్పి వదిలేస్తే ఏమవుతుంది? సంపూర్ణ అవుతుందా? అతడు సాటి మనుషులని విరుచుకు తినే నరమాంస భక్షకుడు అని చెబితేనే సంపూర్ణ అవుతుంది. అదేవిధంగా అలెగ్జాండర్ పరాక్రమాన్ని గురించి, అతని యుద్ధ విజయాల గురించి, అతని వ్యూహ నైపుణ్యం గురించి మాత్రమే కాక చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అతడు యుద్ధంతో సంబంధం లేని సామాన్య ప్రజలను కూడా వేలాది మందిని సంహరించేవాడు. ఇది మన భారతదేశపు సంప్రదాయానికి, భారతీయుల అనుభవానికి విరుద్ధమైనది, కొత్త విశేషం. భారతదేశంలో రాజులు యుద్ధాలు చేస్తే సైన్యాలు యుద్ధం చేసుకోవడమే కానీ సామాన్య ప్రజలకి, రైతులకి, అంటే సివిలియన్స్ ఉంటున్నామే, అటువంటి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు. ఆ పక్కన యుద్ధం జరుగుతుంటే యువతల రైతులు పొలం దున్నుకుంటూ ఉండేవారు, వీళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండేది కాదు. అది మన సంప్రదాయం. ఆ సంస్కారం లేని విదేశీ వాతావరణం ఇప్పుడు మొదటిసారిగా భారతీయులకు కనపడింది. అందుచేత వాళ్ళు అలెగ్జాండర్ని అసహించుకున్నారు, అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు అతను ఉన్నంతకాలము. అంతేకాదు, అలెగ్జాండరు జైత్రయాత్రకు బయలుదేరాక అనేక దేశాలని గెలిచాడు, పర్షియా వరకు. ఆ దేశాలలో అతని సామ్రాజ్యం నిలిచింది. పర్షియాలో గ్రీకుల సామ్రాజ్యం చాలా శతాబ్దాల పాటు నడిచింది. అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని నిర్మించాడు అలెగ్జాండర్. ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. భారతదేశంలో కూడా అతడు కొన్ని గ్రీకులు నివసించే గ్రామాలని ఏర్పాటు చేశాడు. అలెగ్జాండ్రియా అని పేరు కూడా పెట్టుకున్నాడు. కానీ భారతదేశంలో అతడి విజయ చిహ్నాలు కానీ, అతడు నెలకొల్పిన రాజ్యాల చిహ్నం కానీ, గ్రామాల పేర్లు కానీ ఏమీ మిగలలేదు. అతడి వెనకాలే అవన్నీ అదృశ్యమైపోయాయి కొద్ది కాలంలోనే. కనుక అలెగ్జాండర్ దండయాత్ర గురించి మనం ప్రశంసగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇంకా అలెగ్జాండర్ చనిపోయాక ఏం జరిగింది, అతనికేం జరిగింది? ఇంతటి మహావీరుడికి అతని సామ్రాజ్యం కోసం అతని సేనాలు పోట్లాడుకున్నారు, దాన్ని ముక్కలు చేసుకున్నారు. ఇతనికి 3 భార్యలు, 3 హత్యకు గురయ్యారు. ఒక భార్య ఒక కుమారుని కంది, ఆ కుమారుని కూడా హత్య చేసేసారు. ఈ మహావిశ్వవిజేత అలెగ్జాండర్ తల్లి ఒలింపియా, ఆమె హత్యకు గురైంది. సాక్షాత్ అలెగ్జాండరు తన స్వదేశాన్ని చేరుకోకుండా దారి మధ్యలో చనిపోయాడు. పరాక్రమంతో పాటు ఉత్తమ శీలం, నీతి నియమాలు, ఆదర్శాలు పాటించిన వాళ్ళకే చరిత్రలో గౌరవం వస్తుంది. అలెగ్జాండర్ ఆ కోవకి చెందడు, విజేత అని చెప్పుకోవచ్చు. అతన్ని ఇలాంటి విజేతలు అతనికి ముందు వెనక చాలామంది ఉన్నారు. చివరికి భారతదేశ చరిత్రలో గ్రంథాల్లో అలెగ్జాండర్ ప్రసక్తి లేదు. మన పురాణాలు కానీ, ఇతర గ్రంథాలు కానీ, కావ్యాలు కానీ అలెగ్జాండర్ అనేవాడు ఒకడు వచ్చాడు వెళ్ళాడు అనే ప్రస్తావన కూడా ఎక్కడా తెలియదు. ఈ విధంగా అలెగ్జాండర్ కథ ముగిసింది.